తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. సెప్టెంబర్ 30వ తేదీలోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ మాధవి బెంచ్ తీర్పు ఇచ్చింది. ప్రభుత్వం ఎన్నికల సంఘం అభ్యర్థనలను సైతం పరిగణనలోకి తీసుకున్నట్లు ధర్మాసనం తెలిపింది. అందులో భాగంగానే 3 నెలల్లో ఎన్నికలను నిర్వహించాలని ఆదేశాల్లో పేర్కొంది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను సకాలంలో నిర్వహించడం లేదంటూ దాదాపు 6 పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై గత కొన్నాళ్లుగా వాదనలు కొనసాగుతున్నాయి. గతేడాది జనవరి 31తో సర్పంచ్ల పదవీకాలం ముగిసినా ఇప్పటికీ ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోందని, సర్పంచ్లను తప్పించి పంచాయతీల బాధ్యతలను ప్రత్యేక అధికారులకు అప్పగించిందని పిటిషనర్లు చెబుతున్నారు. ఇది రాజ్యాంగ, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టాలకు విరుద్ధమని, ప్రత్యేక అధికారులు ఇతర విధుల్లో ఉండటంతో ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక సంఘం ద్వారా నిధులు సమకూరుస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీతో పలువురు సర్పంచులు సొంత నిధులు వెచ్చించి అభివృద్ధి పనులు చేయించారు. ప్రస్తుతం ఆ నిధులు అందక ఇబ్బందులు పడుతున్నారు. వివిధ పథకాల కింద కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదు. వెంటనే ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలి, లేకుంటే పాత సర్పంచులకే బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికల ప్రక్రియ చేపట్టాల్సి ఉంది అనేది తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న వాదన. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మరో 1 నెల రోజుల గడువు అవసరమని ప్రభుత్వం అంటోంది. ఇది పూర్తి కాగానే ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్తోంది. ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు ఆమోదం తెలిపాక ప్రక్రియ పూర్తి చేయడానికి 2 నెలల సమయం పడుతుందన్నారు ప్రభుత్వం తరపు లాయర్. మొత్తంగా ఎన్నికల నిర్వహణకు 1 నెల రోజులు గడువు ఇవ్వాలని కోరగా ఎన్నికల సంఘం 60 రోజులు గడువు కోరింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం 3 నెలల గడువు ఇచ్చి సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు పూర్తి చేయాలని ఆదేశించింది. మేము డివిజన్ ఆఫ్ వార్డ్స్ చేయలేకపోయినాం. ఈ డివిజన్ ఆఫ్ వార్డ్స్ అయిపోయినాక ఇంకా 60 రోజులు స్టేట్ ఎలక్షన్ కమిషన్ అడిగింది. మాకు 60 రోజులు టైం పడుతుంది కాబట్టి వీళ్ళు పెట్టుకున్న అర్జీని, రిక్వెస్ట్ని కోర్టు కన్సిడర్ చేస్తూ 90 రోజుల గడువు ఇచ్చారు. ఈ 90 రోజుల్లో 30 రోజులలో ఏదైతే స్టేట్ గవర్నమెంట్ డివిజన్ ఆఫ్ వార్డ్స్ ఉంటుందో ఆ ప్రక్రియ పూర్తి చేయాలి. డివిజన్ ఆఫ్ వార్డ్స్ ప్రక్రియ పూర్తి చేసి తర్వాత వాళ్ళు స్టేట్ ఎలక్షన్స్ కమిషన్కి మేము రెడీ ఉన్నాం, డివిజన్ ఆఫ్ వార్డ్స్ మా ప్రక్రియ అయిపోయింది అన్నాక స్టేట్ ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ 60 రోజులలో నోటిఫికేషన్ ఇచ్చేసి 60 రోజుల్లో ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేస్తుంది. కాబట్టి అందువలన హైకోర్టు 90 రోజుల టైం ఇచ్చింది. 30th సెప్టెంబర్కి ఎలక్షన్స్ కంప్లీట్ చేసి రిజల్ట్స్ డిక్లేర్ చేయమన్నది.